వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీపీఎస్సి మరియు టీజీపీఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి, ఇతర ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం రీసెంట్గా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశంలో జరిగినటువంటి పరిణామాలు ఏమిటి, పోటీ పరీక్షల కోణంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? అదేవిధంగా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అభ్యర్థుల కోరిక మేరకు 2026 ఫిబ్రవరి 1వ తారీఖున, అంటే రానున్నటువంటి 3 రోజుల్లో 2026 ఫిబ్రవరి 1వ తారీఖున మన యాప్లో ఎకానమీ పైన ప్లస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పైన భారీ ఆఫర్ అనే దాన్ని ఇవ్వడం జరుగుతున్నది. 3000 కోర్స్ ఎకానమీని ఓన్లీ మీకు 999కి ఇస్తున్నాను. ఇండియన్ ప్లస్ ఏపీ రెండు కలిపి. అదే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ కలిపి 599 రూపీస్ ఇస్తున్నాను. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ అని మన యాప్ ఉంటుంది. ప్లే స్టోర్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా పేరు మీద ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని అంశాల గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తారీఖున భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. అయితే మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మనం ఎందుకు జరుపుకుంటాము, అసలు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మొట్టమొదటిసారిగా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వ్యక్తి ఎవరు, అదేవిధంగా గణతంత్ర దినోత్సవం రోజున జెండాని ఎలా ఎగరవేస్తారు, స్వాతంత్ర దినోత్సవం రోజున జెండాని ఎలా ఎగరవేస్తారు, ఎవరెవరు ఎగరేస్తారో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ప్రతి సంవత్సరము కూడా జనవరి 26వ తారీఖున మన భారతదేశం గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటాం. కారణం ఏంటంటే, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చింది ఆ రోజే. కాబట్టి మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఆ రోజు నిర్వహించుకుంటాం. భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వం వరకు కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకునే వాళ్ళం అంటే ఈ 26 రోజునే జరుపుకునే వాళ్ళం. ఓకేనా? అయితే మనకి ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మనం దాన్ని పరిశీలిద్దాం. ఓకేనా? రైట్. ఇంకోటి ఏమంటే, జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాని దేశ రాష్ట్రపతి ఎగరవేస్తారు. ఓకేనా? అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మనకి జాతీయ జెండాని నరేంద్ర మోడీ అంటే ప్రధానమంత్రి ఎవరు ఉంటే అతను ఎగరవేస్తారు. అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు నరేంద్ర మోడీ ఎగరవేస్తే, రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి ఎగరవేస్తారు. ఆ స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాని కింది నుంచి పైకి మనం ఎగరేస్తే, అదేవిధంగా జనవరి 26వ తారీఖున ఆల్రెడీ జెండా పైన ఉంటుంది, పైనే మనం దాన్ని ఆవిష్కరిస్తాం. ఓకేనా? ఇది విదేశాల నుంచి మన భారతదేశం విముక్తి పొందిన కారణంగా కింద నుంచి పైకి ఎగరేస్తాం. అంటే మేము ఇప్పుడుదా మేలుకున్నాం అన్నట్టు స్వాతంత్ర దినోత్సవాన్ని జెండా ఎగరవేస్తాం. ఈ రిపబ్లిక్ డే రోజున ఆల్రెడీ పైన ఉన్న దాన్ని మనం ఆవిష్కరిస్తాం. అంటే ఆల్రెడీ మేము బతికే ఉన్నాం, ఎప్పుడో మాకు స్వాతంత్రం వచ్చింది, జై హింద్ అన్నట్టు మనం దాన్ని ఎగరవేసుకుంటాం. ఓకేనా? అయితే స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటలో జాతీయ జెండాని ఎగరవేస్తే, రిపబ్లిక్ డే రోజున కర్తవ్య పత్రలో మనం జాతీయ జెండాని ఎగరవేస్తారు. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎవరిని కూడా మనం గెస్ట్గా ఆహ్వానించము. కానీ మనకి ఇక్కడ రిపబ్లిక్ డే రోజున ఖచ్చితంగా ఒకరిని ఆహ్వానిస్తాం. ఓకేనా? అవన్నీ చూద్దాం ఇక్కడ. రైట్. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని అసలు ఎందుకు జరుపుకుంటాం అనేది ఒక ప్రశ్న. జనవరి 26 చరిత్రలో చిరస్మరణీయ రోజు. 1930లో పూర్ణ స్వరాజ్ దినోత్సవం నాడు భారతదేశం సంపూర్ణ స్వాతంత్రం కోసం పిలుపునిచ్చింది. అంటే 1930 జనవరి 26వ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినదిగా జరుపుకోవాలని గాంధీజీ పిలుపునిస్తే, అప్పుడు మన వాళ్ళు పూర్ణ స్వరాజ్య దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకున్నారు. అప్పుడు ఆ రోజున దేశానికి ఏం పిలిపించారంటే, మనం భారతదేశాన్ని సంపూర్ణ స్వరాజ్యంగా ప్రకటించే వరకు కూడా మనం ఎత్తున జెండా దింపకూడదు అనే విధంగా వాళ్ళు ఈ దినోత్సవాన్ని ఆ రోజు జరుపుకోవడం అనేది జరిగింది. అప్పట్లో మళ్ళీ భారత రాజ్యం అమల్లోకి వచ్చిన తర్వాత గణతంత్ర దినోత్సవ వేడుకలుగా మనం జరుపుకుంటున్నాం.
నెక్స్ట్ భారత రాజ్యాంగం 2 దశాబ్దాల తర్వాత 1950 జనవరి 26న భారత రాజ్యాంగం బలపడింది, అధికారికంగా అమల్లోకి వచ్చినటువంటి రోజు. భారతదేశాన్ని సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగం మార్చింది జనవరి 26వ తారీఖున మన భారతదేశాన్ని. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కంప్లీట్గా ఇచ్చున్నా, ఓకేనా. రైట్. నెక్స్ట్ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు చూద్దాం. ఇక్కడ భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు 1950 జనవరి 26వ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగింది. 2026లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు 77వి, ఓకేనా. గణతంత్ర దినోత్సవ వేడుకలు సాంప్రదాయకంగా జనవరి 24వ తారీఖున ప్రారంభమయ్యాయి. గతంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 24వ తారీఖు ప్రారంభమవుతాయి. అయితే కానీ 2022లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను సత్కరించడానికి ప్రారంభం జనవరి 23 నుంచి మార్చబడింది. అంటే 2022 వరకు కూడా మనకి భారతదేశంలో అంతకుముందు 22వ తారీఖు నుంచి 24వ తారీఖు నుంచి మన గణతంత్ర దినోత్సవం ప్రారంభమయ్యేది. కానీ సుభాష్ చంద్రబోస్, ఓకేనా, ఈయన జన్మదినమైనటువంటి ఆ రోజున ప్రారంభించాలని 23 నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఓకేనా. నెక్స్ట్ ఈ ఉత్సవాలు అధికారికంగా జనవరి 29న బీటింగ్ రిట్రీట్ వేడుకతో ముగుస్తాయి. బీటింగ్ రిట్రీట్ అంటే నేను చెప్తాను, ఓకేనా. ఇప్పుడు జనవరి 23వ తారీఖున వేడుకలు ప్రారంభమై జనవరి 29వ తారీఖున ఈ వేడుకలు ముగుస్తాయి, ఓకేనా. రైట్. నెక్స్ట్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముగుస్తాయని చెప్పాను కదా. బీటింగ్ రిట్రీట్ అంటే ఏమిటి అంటే జనవరి 29న జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకలు ముగింపును సూచిస్తాయి, ఓకేనా. ఇది మిత్రమా బీటింగ్ రిట్రీట్ ఇది అనమాట. ఈ వేడుకలో సైనిక బృందాలు అంటే ఏమి, ఆర్మీకి సంబంధించిన వాళ్ళ గ్రూప్స్ పాల్గొంటాయి మరియు సంగీతం ఉంటుంది. భారత రాష్ట్రపతి వందనం స్వీకరించి దేశానికి వారం రోజుల పాటు జరిగే నివాళికి సంకేతంగా దీన్ని నిలుస్తారనమాట, ఓకేనా. ఇది ముగింపు. నెక్స్ట్ రిపబ్లిక్ డే ఎక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ గ్రాండ్ పరేడ్ ఈ వేడుకలు 1955 నుండి రాజ్పథ్, ఇప్పుడు దాన్ని కర్తవ్య పథ్ అని పిలుస్తున్నారు. రాజ్పథ్ పేరు మార్చారు రీసెంట్గా, కర్తవ్య పథ్లో జరిగింది, ఓకేనా. 1950 నుండి 54 వరకు కూడా ఇర్విన్ స్టేడియం మరియు రెడ్ ఫోర్ట్ వంటి వివిధ వేదికలలో దీనిని జరుపుకున్నారు. 1955 నుంచి ఇప్పటి వరకు కూడా కర్తవ్య పథ్ జరుపుకుంటున్నారు, ఓకేనా. ఈ జాతీయ కార్యక్రమానికి విభిన్న చరిత్రను జోడించారు, ఓకేనా. ఇది నెక్స్ట్ మొదటి గణతంత్ర దినోత్సవ చీఫ్ గెస్ట్ ఎవరు? జనవరి 26, 1950న జరిగినటువంటి భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరైనా సుకర్నో మొదటి ముఖ్య అతిథిగా మన భారతదేశానికి హాజరయ్యాడు. 2025 జనవరి 26వ తారీఖున జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇప్పుడున్నటువంటి ప్రభావ సుబియాంతో, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావ సుబియాంతో పాల్గొన్నాడు, ఓకేనా. రైట్. నెక్స్ట్ మొదటి గణతంత్ర దినోత్సవ కవాతు ఎలా జరిగిందంటే 1950 జనవరి 26న జరిగిన భారత తొలి గణతంత్ర దినోత్సవం జాతీయ జెండాను ఎగరవేసిన తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, ఓకేనా. తొలి ఉపరాష్ట్రపతి ఎవరు? మన సర్వేపల్లి రాధాకృష్ణన్. ఐక్యత మరియు బలాన్ని ప్రదర్శిస్తూ 100కు పై విమానాలు పాల్గొన్నాయి. అప్పట్లోనే 100కు పై విమానాలు పాల్గొన్నాయి మరియు 3000 మంది సైనికులు అప్పట్లో ఈ దీంట్లో పాల్గొన్నారంట, ఓకేనా. రైట్. ఇక చూడండి ఎంత బాగుంటుంది తెలుసా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు, ఓకేనా. రైట్. నెక్స్ట్ గణతంత్ర దినోత్సవం 2026 థీమ్ ఏమిటి, దాని యొక్క ముఖ్యాంశాలు ఏమిటి మనం ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా 150 సంవత్సరాల వందే మాతరం జ్ఞాపకార్థం. అంటే 2000 మామూలుగా ఇక్కడ భారతదేశంలో జాతీయ గీతం వందే మాతరంని పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి బకిం చంద్ర చటర్జీ గారు దీన్ని రూపొందించారు. దీన్ని మన భారతదేశం రూపొందించి 150వ వసంతం ప్రస్తుతం జరుగుతుంది, ఓకేనా. వందే మాతరం గీతాన్ని రచించి మన భారతదేశం ప్రస్తుతం 150వ సంవత్సరం జరుగుతుంది. అంటే మన జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా
దీన్ని కూడా జ్ఞాపకార్థంగా పెట్టుకుంటూ మన భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ గీతం వందే మాతరాన్ని అధికారికంగా రాజ్యాంగంలో చేర్చినటువంటి రోజు ఎప్పుడైనా అంటే 1950 1950 జనవరి 24వ తారీఖున దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మరియు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా వీళ్ళిద్దరూ కూడా మన భారతదేశంలో 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పర్సన్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తించుకోండి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లెన్ అనే ఒక ఆమె మరియు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు వచ్చి ఆంటోనియో కోస్టా వీళ్ళిద్దరూ కూడా మన భారతదేశానికి హాజరయ్యారు. ఓకేనా. నెక్స్ట్ థీమ్స్: స్వతంత్ర క మంత్ర, వందే మాతరం మరియు సమృద్ధి క మంత్ర, ఆత్మ నిర్భర్ భారత్ అనే థీమ్ ఆధారంగా ఇది జరిగింది. ఓకే, థీమ్ ఇక్కడ చూడండి. స్వతంత్ర క మంత్ర, వందే మాతరం అండ్ సమృద్ధి క మంత్ర, ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక థీమ్ ఇతర ఆధారంగా జరిగింది. ఓకేనా, గుర్తించుకోండి మిత్రమా. ఇక్కడ విషయం ఏంటంటే 2024 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వ్యక్తి ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్. 2025లో మన భారతదేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యక్తి ఇండోనేషియా అధ్యక్షుడు. అదేవిధంగా 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైనటువంటి వ్యక్తులు యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి కమిషన్ అధ్యక్షురాలు, అదేవిధంగా కౌన్సిల్ అధ్యక్షులు హాజరయ్యారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎవరనేది తెలియదు. నెక్స్ట్, గణతంత్ర దినోత్సవం 2026కు సంబంధించి కొన్ని గణాంకాలు మనం ఒకసారి చూద్దాం. గణాంకాలు అంటే కొన్ని పాయింట్స్ అనమాట. ఓకేనా, రైట్. భారత 77వ రిపబ్లిక్ డే వేడుకలు జనవరి 26న దేశవ్యాప్తంగా ఘనంగా కర్తవ్య పథ్ వేదిక అయింది. అంటే కర్తవ్య పథ్లు జరిగింది. ఎప్పుడు జరిగాయి? మామూలుగా ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 23తో స్టార్ట్ అయ్యి 29తో ముగుస్తుంది. ఓకేనా. ముఖ్య అతిథులుగా ఐరోపా వాసులు, ఐరోపా దేశానికి సంబంధించిన అధ్యక్షులు దీంట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కాంగ్రెస్ నేతలు దాదాపు 10,000 మందికి రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్నారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 2024 అనుకుంటా, 2024లో ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ జరిగింది. ఎస్ఐ పిల్లలు జరిగింది. దాంట్లో ఏమడిగాడంటే ఇవి అడిగాడు మిత్రమా, ఎంతమంది పాల్గొన్నారని అడిగాడు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, కర్తవ్య పథ్లో జరిగిన వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించింది. ఎవరు ఎగరవేయాల? రాష్ట్రపతి ఎగరవేయాలి. ఓకేనా. స్వాతంత్ర దినోత్సవం రోజు అయితే నరేంద్ర మోడీ ఎగరవేస్తారు. నెక్స్ట్, తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ అతిథులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాంప్రదాయ గుర్రపు బగ్గీలో అశ్విక దళంతో కలిసి కర్తవ్య పథ్కు వచ్చారంట. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ వేడుకలో తొలిసారిగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి భైరవ్ లైట్ కమాండ్ బెటాలియన్ కవాతు నిర్వహించింది. భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ కవాతు నిర్వహించిందంట. చాలా చాలా ఇంపార్టెంట్. భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ అనే ఒక బెటాలియన్ కవాతు నిర్వహించిందంట. దీంతో పాటు శక్తిబన్ రెజిమెంట్ కూడా పాల్గొన్నది. శక్తిబన్ రెజిమెంట్ కూడా పాల్గొన్నది. నెక్స్ట్, ప్రధాన యుద్ధ ట్యాంకుల్లో అర్జును, దివ్యాస్త్ర బ్యాటరీ, ధ్రువ్ అత్యాధునిక హెలికాప్టరు, T-30 భీష్మ ట్యాంకు, నాగు క్షిపణి వ్యవస్థ, రోబోటిక్ సునకాలు, డ్రైవర్ రహిత వాహనాలు ఈ పరేడ్లో పాల్గొన్నాయి. ఓకేనా. నెక్స్ట్, 2 మూపురాలున్న, చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, 2 మూపురాలున్న ఒంటెలు ఎక్కడున్నాయి చూడండి. 2 మూపురాలున్న ఒంటెలు జాన్స్కార్ పోనీలు తొలిసారి ఈ పరేడ్లో పాల్గొన్నాయంట. ఇవే. ఓకేనా, ఇది ఇమేజ్ అనమాట, గుర్తించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2 మూపురాలున్న ఒంటెలు, జాన్స్కార్ పోనీలు ఈ తొలిసారిగా ఈ పరేడ్లో పాల్గొన్నాయంట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, శక్తిబన్ రెజిమెంట్ తొలిసారిగా పరేడ్లో పాల్గొన్నది. ఈ దళాన్ని ఫిరంగుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. దీనిని డ్రోన్లు,
కౌంటర్ డ్రోన్లు, మందుగుండు సామాగ్రితో బలోపేతం చేశారు. గత ఏడాది అక్టోబర్లో ఏర్పాటు అయిన భైరవ్ దళం జనవరి 15వ తేదీన జైపూర్లో జరిగిన సైనిక దినోత్సవంలో పాల్గొంది. ఇది కూడా రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనడం అనేది జరిగింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విధానాన్ని పరేడ్లో ప్రదర్శించారు. అంటే ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి పరిస్థితి ఏమిటి? ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ 9 మనం ఉగ్రవాద స్థావరాన్ని కూల్చివేశాం. ఆ ఉగ్రవాద స్థావరాల యొక్క స్థితిగతులు ఏమిటి, వాటి ఇమేజెస్, వాటి వీడియోస్ని అన్ని కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఓకేనా. మనకి గత సంవత్సరం 2025 ఏప్రిల్ 22వ తారీఖున జమ్మూ అండ్ కాశ్మీర్లోని పెహల్గామ్ అనే ఒక ప్రాంతంలో మనం చాలా మంది పర్యటనలు కాల్చివేయడం ఉగ్రవాదం చూసాం. దీని కారణంగా వాళ్ళపైన మనం కక్ష తీర్చుకోవడం కోసం మనం ఏం చేసాం, ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనే ఒక దాన్ని చేపట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ప్రధానమైనటువంటి ఉగ్రవాద స్థావరాలను కూల్చివేయడం ప్రధాన లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టాము 2025 మే 7వ తారీఖున. ఓకేనా. నెక్స్ట్ ఇది గుర్తించుకోండి. నెక్స్ట్ పరేడ్లో రఫేల్ యుద్ధ విమానము, MiG-20K యుద్ధ విమానం, సుఖోయ్ 30లను కూడా ప్రదర్శించారు. సిఆర్పిఎఫ్ దళ కవాతుకు 26 ఏళ్ల మహిళా అధికారి సిమ్రన్ బాలా నేతృత్వం వహించారు. చాలా ఇంపార్టెంట్. సిమ్రన్ బాలా నేతృత్వం వహించారు. దాదాపు 100 మంది కళాకారులు తమ భిన్నత్వంలో 100 మంది కళాకారులు తమ భిన్నత్వంలో ఏకత్వ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. బ్రహ్మోస్ సహా పలు క్షిపణుల ప్రదర్శన పరేడ్లో బ్రహ్మోస్ ఆకాశ క్షిపణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మధ్యశ్రేణి భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఎంఆర్ షామ్ క్షిపణి వ్యవస్థ, అటాక్స్ శతగ్ని వ్యవస్థ, ధనుష్ శతగ్ని డ్రోన్లను కూడా ప్రదర్శించారు. బ్రహ్మోస్ ఉంది కదా అక్కడ, ఈ బ్రహ్మోస్ అనేది మన భారతదేశం ఏ దేశం దిగుమతి చేసుకుంటుందంటే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఈ పదవి ఎలా వచ్చిందంటే ఈశాన్య రాష్ట్రాలు, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు బ్రహ్మపుత్ర అనే ఒక నది పేరు, రష్యాలోని మాస్కో అనే ఒక రివర్ లోని ఉన్నటువంటి 2 మొదటి పేర్ల కలయికగా వచ్చిందే బ్రహ్మోస్ క్షిపణి. ఓకేనా. రైట్. నెక్స్ట్ దీర్ఘశ్రేణి నౌక విధ్వంసక హైపర్సోనిక్ గైడ్ క్షిపణి లక్ష్యాలను ఛేదించే పరేడ్లో ప్రదర్శించారనమాట. కెప్టెన్ హర్షిత్ రాఘవ్ నేతృత్వంలో రేమౌంట్ వెటర్నరీ కోర్ దళం పరేడ్లో పాల్గొన్నది. ఇందులో డేగలు, శునకాలు కూడా ఉన్నాయి. 18 కవత దళాలు, 13 బ్యాండ్ దళాల పరేడు 90 నిమిషాల పాటు సాగింది. మహారాష్ట్ర శకటం బిఎస్ఎఫ్ ఒంటె దళం కవాతు చేసింది. సిఆర్పిఎఫ్ జవాన్ల మోటార్ సైకిళ్ల విన్యాసం, సహస్ర సీమాబల్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ థీమ్ గా 150 ఏళ్ల వందే మాతరాన్ని ఎంచుకున్నారంట. ఓకేనా. థీమ్ గుర్తుపెట్టుకోండి, 150 ఏళ్ల వందే మాతరాన్ని ఎంచుకున్నారంట. నెక్స్ట్ గ్యాలరీలకు నదుల పేర్లు. పరేడ్ గ్యాలరీలకు బ్రహ్మపుత్ర గ్యాలరీలు ఉంటాయి కదా, అక్కడ పరేడ్ చేస్తాం కదా, కవాత్ చేసేటప్పుడు అక్కడ గ్యాలరీలు ఉంటాయి కదా. గ్యాలరీలు అంటే కూర్చునే చోట అర్థం. గ్యాలరీలకు పేర్లు పెట్టారు, నదుల పేర్లు పెట్టారు. బ్రహ్మపుత్ర అని, బియాస్ అని, చంబల్ అని, చీనాబ్ అని, గండక్ అని, గంగా, గాగ్రా, గోదావరి, సింధు, జీలం, కావేరి, కోసి, మహానది, యమున, కృష్ణ, నర్మది, పెన్నార్, రావి, సోన్, సట్లెజ్, తీస్తా, పెరియార్ తదితర నదుల పేర్లు పెట్టారు. 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 30 శకటాలు ఈ పరేడ్లో పాల్గొనడం అనేది జరిగింది. ఓకేనా. లాస్ట్ ఈ మ్యాటర్ గ్రూప్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 2 రాసుకోవచ్చు, ఏ కాంపిటేటివ్ రాసుకోవచ్చు. భారత్తోనే సుస్థిరత అనే ఒక ఆర్టికల్కి నిలిచింది. విజయవంత భారత్తోనే సుస్థిర ప్రపంచం సాధ్యమని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయోన్ ముఖ్య అతిథి హాజరైనగా ఆమె చెప్పింది. రిపబ్లిక్ ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న అనంతరం ఆమె సామాజిక మాధ్యమ వేదికగా స్పందించారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనడం నాకు జీవితకాల గౌరవం. విజయవంత భారత్లోని సుసంపన్న సురక్షిత ప్రపంచం సాధ్యమవుతుంది, అది మనం అందరికీ మేలు చేస్తుంది అని ఆమె పేర్కొన్నారు. భారత గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా ఐరోపా కూటమి
యూరోపియన్ యూనియన్ అగ్రనేతలు ఇద్దరు ఒకేసారి పాల్గొనడం విశేషం. ఇంతవరకు యూయూ నేతలు ఎవరు కూడా మన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనలేదు, ఫస్ట్ వాళ్ళే పాల్గొన్నారు. నెక్స్ట్ వాంటెడ్ తో పాటు ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా పాల్గొన్నారు. కర్నల్ ఫెడ్రిక్ సైమన్ స్పూజ్ నేతృత్వంలోని యూయూ సైనిక దళం వేడుకలకు హాజరైందంట. నెక్స్ట్ అశోక చక్ర అందుకున్నటువంటి సుభాష్ శుక్లా కన్ఫర్మ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఓకేనా, ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళొచ్చిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా శాంతి దళంలో ఇచ్చే దేశ అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇతనికి అందించడం అనేది జరిగింది. ఇది మిత్రమా వేడుకలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇందులో ఏం దాచిపెట్టలేదు, అన్ని కూడా ఇచ్చేసాను. అకాడమిక్ క్లాసెస్, కరెంట్ అఫైర్స్ క్లాస్ కావాలనుకుంటే మన యాప్లోకి వచ్చేసాయండి. మీకేమైనా డౌట్ నా నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ చేయండి మిత్రమా, ఒక చూస్తే ప్రతి ఒక్క అభ్యర్థి ఒక లైక్ చేయండి. ఓకేనా, నేను నచ్చినట్లయితే ఈ వీడియోని 10 మంది షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.